హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్కందన్ ఫర్ యూ. సో ఈరోజు మీకు చూపించే టెంపుల్ ఏంటి అని అంటే ముక్తిధామ్ అండి. సో ఇది ఎక్కడుంది అంటే నాసిక్లో. సో నేనైతే రీసెంట్గా అయితే షిరిడి అయితే మేము వెళ్ళామండి. సో షిరిడి, నాసిక్, సో ఇవన్నీ చూసాము. సో నేను వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశానండి. త్రయంబకేశ్వరం, భీమశంకర్, ఈ టెంపుల్స్ కూడా మేమైతే విజిట్ చేసాము. సో నేను ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. సో ఈ టెంపుల్ కూడా నేను చూసానంటే అసలు చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి నేను వీడియో అయితే తీశాను. అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి టెంపుల్సే పెడుతుంది ఏంటి అని అనుకుంటారా? సో నాకు చాలా ఇష్టం అండి టెంపుల్స్ విజిట్ చేయడం అనేది. నేను ఎప్పుడు ఎక్కడికి ఏం ప్రిఫర్ చేసినా కూడా టెంపుల్సే ప్రిఫర్ చేస్తానండి. సో నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్స్ చూడాలని చెప్పి వీడియోస్ అయితే పెడుతున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కూడా, అంటే ఏంటిది అని చెప్పేసి అని అనుకోవద్దు. సో చాలా బాగుందండి ఈ టెంపుల్. సో నాతో పాటు మీరు కూడా చూడండి. నేను ప్రతి ఒక్కటి అదిగోండి పైన కూడా తీసాను. అంటే చాలా ఫొటోస్ కానీ, విగ్రహాలు కానీ, చుట్టూ ఉండే అసలు లోపల కూడా అసలు చాలా బాగుందండి. సో మీరు కూడా చూసి అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో చూసేసేయండి. సో వీడియో ఏంటి ఎంత ఉంది, ఎంత చూడాలా అని చెప్పేసి అస్సలు మీరు అనుకోవద్దు. ఇంకా అసలు అంత వీడియో ఉంది అంటే చూడండి అసలు ఎంత బాగుంటుంది, ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ విగ్రహాలు, దేవుళ్ళు ఉంటారో మీకు కూడా అర్థమవుతుంది. సో చూడండి, మన సైడు ఉండే దేవుళ్ళ స్టైల్స్ కానీ, దేవుళ్ళు కానీ అంటే అంతా ఒక్కటే కానీ బట్ వీళ్ళ సైడ్ కూడా ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పి నేనైతే వీడియో తీశాను. సో చూడండి, ఎవ్వరు అస్సలు మిస్ చేయకండి. వీడియో ఎంత ఉంది బాబోయ్ చూడలేకపోతామని అనుకోవద్దు. సో చక్కగా చూడండి, దర్శించుకోండి. అసలు ఇక్కడైతే చూడండి, నాకైతే అసలు దీన్ని నేను ఇదైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం. సో నేను ఇది చూసి నిజంగానే అసలు శివుడు ఉన్న అచ్చంగా శివయ్యని నేను అలా చూసినట్టు అనిపించింది అన్నట్టు, కొండల్లో, మంచు కొండల్లో అలాగా. సో కిందను కూడా ఎన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి అనేది కూడా ఇక్కడ వీళ్ళు అట్లా శివయ్యవి అన్నీ చుట్టూ కూడా పెట్టారు. అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. అదిగోండి, అసలు నిజంగా నాకు అలా చూస్తూ ఉంటే మాత్రం రియల్గా మాత్రం నేను చూసినప్పుడు మాత్రం మంచు కొండల్లో ఉన్నట్టే ఉందండి. నేనైతే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. చూడండి అసలు సీతారాముల వారు ఎంత చక్కగా ఉన్నారో. నేనైతే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి.
సో మీరందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్కందన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఆల్. కొత్త వాళ్ళు ఎవరన్నా మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడొద్దే. సో మర్చిపోవద్దు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్కందన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.